ఇంట్లో షుగర్ చెక్ చేసుకుంటే షుగర్ ఎక్కువగా వచ్చింది 400 వచ్చింది. అదే ల్యాబ్‌కి వెళ్లి చెక్ చేసుకుంటే అక్కడేమో షుగర్ నార్మల్ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చిందని చెప్పి ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అలా తప్పుడు రీడింగ్స్ రావడానికి మీకొక 4 ఇంపార్టెంట్ కారణాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు వాడే స్ట్రిప్స్ ఎక్స్‌పైరీ అయిపోయినా గూడా ఈ తప్పుడు రీడింగ్స్ అనేది చూపెడుతుంది. సెకండ్ వన్ ఏంటంటే మీరు మీ హ్యాండ్‌ని సరిగ్గా వాష్ చేయకపోయినా, సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్ తిన్నారనుకోండి. ఆ ఫ్రూట్ తిన్న చిన్న చిన్న దాని పార్టికల్స్ ఉన్నా గూడా షుగర్ అనేది అబ్‌నార్మల్‌గా చూపెడుతుంది. అండ్ అదే కాకుండా మీరు తిన్న తర్వాత కూడా సరిగ్గా వాష్ చేయకపోయినా ఇలా ఏంటంటారు అబ్‌నార్మల్ అనేది చూపెడుతుందన్నమాట. అందుకోసమే హ్యాండ్స్ అనేది సరిగ్గా మంచిగా వాష్ చేసి డ్రై చేసుకున్న తర్వాత ఈ షుగర్ రీడింగ్స్ అనేది చూడాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ స్ట్రిప్స్ ని కరెక్ట్ టెంపరేచర్ లో రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోయినా ఎగ్జాంపుల్ వేడి ఎక్కువగా తాకినా కూడా ఈ స్ట్రిప్స్ అనేది కరెక్ట్ రీడింగ్స్ అనేది చూపెట్టవు. సో రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఏంటంటే మీరు స్పిరిట్ తోటి క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేసిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయకపోతే వెట్ ఉంటే ఏమవుతుంది అట్లా కూడా అబ్నార్మల్ రీడింగ్స్ అనేది చూపెడతాయి అన్నమాట. సో అందుకోసమే మంచిగా క్లీన్ చేసుకుని డ్రై ఉండాలన్నమాట మీ ఫింగర్స్. అలా డ్రై ఉన్నప్పుడు ఈ షుగర్ రీడింగ్స్ అనేది కరెక్ట్ చూపెడతాయి, లేకపోతే అబ్నార్మల్ చూపెడతాయి అన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మీ గ్లూకోమీటర్ రీడింగ్స్ కరెక్ట్ రీడింగ్స్ అనేది చూపెడతాయి. సో నేను ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవ్వండి. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.